అమృత్సర్లోని భగవాన్ వాల్మీకి తీర్థాస్థాన్ వాల్మీకి సమాజానికి అత్యంత పవిత్రమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన క్షేత్రం. అమృత్సర్కు 11 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ లోపోకే రోడ్డులో ఉన్న ఈ ఆలయ సముదాయాన్ని గతంలో రామ్ తీర్థ్గా పిలిచేవారు. 2016లో ఈ ప్రదేశానికి భగవాన్ వాల్మీకి పేరు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ 8 అడుగుల ఎత్తు 800 కిలోల బరువున్న బంగారు పూతతో కూడిన వాల్మీకి మహర్షి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. స్థానిక సంప్రదాయాలు, పురాణ విశ్వాసాల ప్రకారం రామాయణ కాలంలో ఇదే ప్రాంతంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. సీతాదేవి అయోధ్యకు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత వాల్మీకి మహర్షి ఆమెకు ఇక్కడే ఆశ్రయం కల్పించారని విశ్వాసం. అంతేకాదు శ్రీరాముడి కవల కుమారులు లవకుశులు జన్మించిన ప్రదేశంగానూ ఈ క్షేత్రాన్ని భక్తులు భావిస్తారు. ఈ చారిత్రక క్షేత్రాన్ని సుమారు 200 కోట్లతో భారీగా పునరుద్ధరించారు. రెండు వైపులా భారీ ప్రవేశ ద్వారాలు, పవిత్ర చెరువు, వంతెనతో కూడిన ప్రదక్షిణ మార్గం, 5,000 మంది భక్తులు కూర్చునే మందిరం, సంస్కృత గ్రంథాలయం, మ్యూజియం, 500 కార్లు నిలిపేలా బహుళ అంతస్తుల ఆధునిక పార్కింగ్ ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక విశ్వాసం, రామాయణంతో ముడిపడిన స్థానిక సాంప్రదాయం, వాల్మీకి సమాజ చరిత్ర, ఆధునిక నిర్మాణ వైభవం, ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని తనలో దాచుకున్న భగవాన్ వాల్మీకి తీర్థాస్థాన్ అమృత్సర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. వాల్మీకి తీర్థాస్థాన్ నుంచి ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వాల్మీకి ఆశ్రమం దాదాపు రామాయణ కథలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. దాదాపు సీతాదేవి లవకుశ జననం, వారి విద్యాభ్యాసం, అయోధ్యకు వెళ్లకుండగా అయోధ్యకు నేను వెళ్ళనంటూ చెప్పడంతో వాల్మీకి ఆశ్రమం కల్పించడం సీతాదేవికి. అప్పుడు ఆమె గర్భవతి, ఆ తర్వాత ఆమె ప్రసవం, తర్వాత విద్యార్థులు ఎవరైతే లవకుశ్ కూడా వాళ్ళ విద్యాభ్యాసం కూడా ఈ ఆశ్రమంలోనే కొనసాగినటువంటిది. అంత మహా అద్భుతమైనటువంటి రామాయణ కథనంలో కీలక ఘట్టమైనటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్. దాదాపు ఇక్కడ మనం కట్టడం చూస్తున్నాము. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించినటువంటిది ఇది ఎంట్రన్స్. దాదాపు ఇక్కడి నుంచి మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే దాదాపు మనకు వాల్మీకి ఆశ్రమానికి సంబంధించినటువంటి దాదాపు అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి గుర్రం కట్టడము, తర్వాత ఆమె తపస్సు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి చెట్టు, తర్వాత వారి విద్యాభ్యాసం కొనసాగించినటువంటిది, ఎవరైతే లవకుశ్ పెరిగినటువంటి ఏదైతే ప్లేస్ అనుకోవచ్చు, వాళ్ళు ఆడిన స్థలాలు అనుకోవచ్చు, ప్రతి అంశం కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండగా ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ ఆ కుటీరం ఉండేటటువంటి ప్లేసు ఇప్పటికీ ఉన్నది. దాదాపు ఏదైతే సీతాకుండు, ఆ లవకుశుల యొక్క బట్టలు పిండేటటువంటి స్థలము, ఆమె స్నానం ఆచరించినటువంటి స్థలము, లవకుశులకు స్నానం చేయించేటటువంటి స్థలము, ప్రతిదీ కూడా ఇప్పటికీ కూడా ఈ ఆశ్రమంలో చాలా భద్రంగా మన చరిత్రకు గుర్తులుగా అని చెప్పవచ్చు. చాలామంది, వేల మంది కూడా ఇక్కడికి వస్తూ చూస్తూ ఉంటారు ఈ వాల్మీకి ఆశ్రమం. కానీ కొంత భాగం మాత్రము వాల్మీకి ఆశ్రమంలో కొంత భాగం మాత్రము మందిరం కొంత డెవలప్ అయ్యింది. ఏదైతే ఇక్కడ ఆశ్రమానికి సంబంధించినటువంటి వాల్మీకి ఆశ్రమం ఒరిజినల్ ఆమె ఉన్నటువంటి ప్లేస్ అనుకోవచ్చు, లవకుశ్ పెరిగినటువంటి ప్లేస్ అనుకోవచ్చు, వారి విద్యాభ్యాసం ఏదైతే ప్లేస్ అనుకోవచ్చు, ఈ 2 ప్లేస్లంతా కూడా, ఈ మొత్తం అంతా కూడా దాదాపు 1/4 భాగం అలాగే పాతపడినటువంటి పురాణం, అంటే ఏదైతే అప్పుడు ఉండేటటువంటిది చెక్కు చెదరకుండా ఉండేటటువంటి కథలుగా చెప్పేటటువంటి ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అలాగే ఉంది. కానీ అక్కడ డెవలపింగ్ అన్నది కూడా లేదు. కానీ ఈ ప్లేస్కి సంబంధించినటువంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇటు మహంతులకు, తర్వాత ఏదైతే గురుద్వారాకు సంబంధించిన వాళ్ళకు కూడా కొంత గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎట్టకేలకు దీనికి సంబంధించినటువంటి కోర్టు పరిధిలో ఉండడము, తర్వాత ఇక్కడ 2000 మనకు
ఇటు అంటే చాలా ఎక్కువగా అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించింది అనుకోవచ్చు. వాల్మీకి మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ వాల్మీకి సంబంధించినటువంటి విగ్రహము 8 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి బంగారు లేపనంతో చేసినటువంటి వాల్మీకి మహర్షి విగ్రహం కూడా కనపడుతుంది. అనంతరం దాని పక్కలే మనకు ఏదైతే సీతాదేవి ఉన్నటువంటి స్థలము, ఆమె పిల్లల్ని పెంచినటువంటి స్థలం కూడా అక్కడే. దాదాపు ఇక్కడ మనకు అయోధ్యకు అంటే నేను వెళ్ళను అన్న తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా ఆమె ఉన్నటువంటిది దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండేటటువంటిది. ఎప్పుడైతే అశ్వమేధ యాగానికి గుర్రాన్ని ఇక్కడికి లవకుశ్ బంధించిన తర్వాత శ్రీరాముడు ఏకంగా ఈ ప్లేస్కి వచ్చి ఇటు లవకుష్తో యుద్ధం చేయడానికి రావడం జరిగింది. అప్పుడు వాల్మీకి సంబంధించినటువంటి వాల్మీకి ఆ పిల్లలు ఎవరన్న విషయం అప్పుడు శ్రీరామునికి చెప్పడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు తమ పుత్రులు అన్నటువంటి విషయాన్ని శ్రీరామునికి చెప్పడం, ఇలాంటి మహా అద్భుతమైనటువంటి చరిత్రకు గుర్తించుకోవాల్సినటువంటి స్థలాలు మన రామాయణ పురాణ గాథకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం. ఈ స్థలం గురించి దాదాపు 2003లో దాదాపు మనకు మహంతులకు తర్వాత వాల్మీకి ఎవరైతే ఇక్కడ వాల్మీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అప్పటి నుంచి కూడా వాళ్ళ వంశపరపరంగా ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో కూడా చాలా ఇద్దరి మధ్యలో కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. కొంత భాగం మాత్రము డెవలప్ అయింది. ఏదైతే ఇక్కడ సీతాదేవికి ఉన్నటువంటి ప్లేస్ మాత్రము డెవలప్ కాలేదు, అలాగే ఉండిపోయింది. అదంతా కూడా కోర్టు పరిధిలోకి వెళ్లడంతో 2016లో కొంత సయోధ్య కుదిర్చారు. ఇక్కడ ఏదైతే దగ్గరలో అంటే అమృత్సర్కి సంబంధించినటువంటి కొంతమంది ఆఫీసర్స్ మధ్యలో ఇది సయోధ్య కుదిర్చారు. అప్పటి నుంచి కొంత డెవలప్ అయింది. కానీ ఏదైతే చాలా కీలకంగా ఉండేటటువంటి ప్రాంతం మాత్రం ఇప్పటికీ కూడా అప్పుడు ఎలాగ ఉన్నదో ఇప్పుడు కూడా ప్రస్తుతం అలాగే ఉంది. కానీ చాలా వేల మంది కూడా ఇక్కడికి వస్తూ లవకుష్కి సంబంధించింది అనుకోవచ్చు, సీతాదేవి ఆమె తపస్సు చేసిన స్థలం అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ స్థలాన్ని చూసి మన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి చరిత్రలో ఉండేటటువంటి మహా అద్భుతమైనటువంటి కథలు అంటే ఘటనలు అనుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా మనకు అయోధ్య అనుకోవచ్చు, తర్వాత ఇటు మనకు అమృత్సర్ అనుకోవచ్చు, చాలా రాష్ట్రాల్లో కూడా మన హిస్టరీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రం ప్రభుత్వాలు డెవలప్ చేస్తాయి, మన హిస్టారికల్కి సంబంధించినటువంటి ప్లేస్ని మాత్రము డెవలప్ కాకుండా అలాగే ఉండిపోతుంది. అందులో ఈ వాల్మీకి ఆశ్రమంలో ఉండేటటువంటి సీతాదేవి లవకుష్లో పెరిగిన విధానము, వారికి సంబంధించినటువంటి కుటీరాలు ఇప్పటికీ ఇలాగే ఉంది. ప్రభుత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకొని వీటి అభివృద్ధికి అనుకోవచ్చు, లోపలికి వెళ్ళేటటువంటి వ్యవస్థను అనుకోవచ్చు, చాలా కొంత డెవలప్ చేస్తే మరింత కూడా ఈ చరిత్రకు సంబంధించేటటువంటి, ఎందుకంటే ప్రతి హిస్టరీకి సంబంధించింది లేజర్ షోస్ చాలా అంశాలతో కూడా అటు మనము యూపీలో చూస్తాము, తర్వాత మనకు ఇటు వైష్ణవిదేవి టెంపుల్కి అనుకోవచ్చు, చాలా డెవలపింగ్ చేస్తుంది. కానీ ఒరిజినల్గా రాహుల్ ఉదర్ది కాదు, ఒరిజినల్గా వాల్మీకి సంబంధించినటువంటి ఆ టెంపుల్కి సంబంధించింది కూడా లవకుష్లు పెరిగినటువంటి విధానము, తర్వాత ఇటు రామాయణ కథకు సంబంధించింది కూడా ఇక్కడ కూడా ప్రభుత్వం కొన్ని లేజర్ షోస్ తర్వాత వారికి సంబంధించినటువంటి చరిత్రను ఇక్కడ డెవలప్ చేస్తే చాలా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అన్నటువంటిది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. కానీ మన చరిత్రకు సంబంధించినటువంటిది గుర్తుగా ఉండిపోయేటటువంటి వాల్మీకి ఆశ్రమం ఖచ్చితంగా చూడాలి. మన పిల్లలకి కూడా ఖచ్చితంగా చూయించాల్సినటువంటి, మన చరిత్రను చెప్పాల్సినటువంటి స్థలము వాల్మీకి ఆశ్రమం. సీతాదేవి లవకుశ్, సీతాదేవి తపస్సు చేసేటటువంటి స్థలం వాల్మీకి ఆశ్రమంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె తపస్సు చేసినటువంటి స్థలము, ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలము. ఇప్పటికీ కూడా ఈ స్థలంలో ఆమె కూర్చొని ఎప్పుడు కూడా తపస్సులో నిమగ్నమయ్యేటటువంటి ప్లేసు ఇది. వాల్మీకి ఆశ్రమంకి సంబంధించినటువంటి దాదాపు ఇది ఇక్కడ అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి గుర్రాన్ని కూడా ఆపినటువంటి స్థలము. ఆమె ప్రత్యేకంగా ఈ చెట్టు కిందనే ఆమె తపస్సు చేసేటటువంటి చాలా పవిత్రమైనటువంటి స్థలం. దాదాపు సంవత్సరాల పాటు కూడా ఆమె తన కార్యక్రమాలు, దినచర కార్యక్రమాలంతా ముగించుకున్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా ఇదే స్థలంలోనే ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు. దాదా నమస్కార్. ये जो माता का सीता माता का तपस्या का ये जगह है आपका,
यहाँ माँ ने तपस्या किया था 12 वर्ष 7 महीने इस जंगल में माता जी आश्रम में 12 वर्ष बैठ यहाँ तपस्या की। अच्छा। और भगवान राम की रस्में जब थोड़े थोड़े वो यहीं पर लोकेश में पढ़ा था वही रखा वही स्थान। वो सामने पाठशाला है सामने नीचे माता की कुटिया है उसके नीचे सीता बावली है सीता माता की कुटिया वो सीता माता का कुंड जहाँ पर लौके कपड़े धोते यही पुराना है बाकी तो मंदिर बहुत है बहुत है। ये पुरानी मंदिर को आप लोग का सेवा कर रहे हैं, सच में आप लोग बहुत धन्यवाद। आगे लोगों को हमारे को पता चलना चाहिए, हमारे बच्चों को भी पता चलना चाहिए। आप लोग जो सेवा कर रहे हैं ना, बहुत बहुत धन्यवाद दादा। ఇలా ఇక్కడ ఆశ్రమానికి సంబంధించినటువంటి సేవ చేసేటటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ ఇదంతా దాదాపు ఆశ్రమంలో ఉండేటటువంటి అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి గుర్రాన్ని కట్టివేసినటువంటిది సీతాదేవి తపస్సు చేసేటటువంటి చెట్టు. ఈమె ఎప్పుడు కూడా సీతాదేవి అమ్మవారు దాదాపు చెట్టు కిందనే కూర్చుని ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలు కూడా చాలా వేల మంది ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ సేవ చేసేటటువంటి కార్యకర్త. వాల్మీకి ఆశ్రమంలో లవ్ కుష్ సీతాదేవి ఉండేటటువంటి స్థలం ఇప్పుడు దాదాపు మనము ఇంతకుముందు సీతాకుండు తర్వాత ఏదైతే లవ్ కుష్ చదివేటటువంటి పాఠశాల ఇవన్నీ కూడా పరిసరాలంతా కూడా చూసాం. అప్పటిది కూడా చరిత్ర ఇంకా చెక్కు చెదరకుండా కాపాడుతుండేటటువంటి ఇలాంటి సేవకులు అని చెప్పవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ కుటీరము ఈ ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు మనకు పదుల సంఖ్యలో కనపడతారు. వీళ్ళకంతా కూడా అప్పటి రామాయణం నాటి చరిత్రను తెలియచేయాలి అన్నటువంటి దాంతో ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదైతే ఇక్కడ రామాయణం కథ నాటి చాలా కీలకంగా అశ్వమేధ యాగం అన్నది చాలా ప్రముఖమైనటువంటిది. అందులో శ్రీరాముడు ఇటు గుర్రాన్ని దేశమంతా కూడా పంపించి దీనిని ఎవరైతే ఆపుతారో ఆపి కట్టిపడేస్తారో వారు ఇటు శ్రీరాముని యొక్క సైన్యంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అన్నటువంటిది ఒక శిలాఫలకం కూడా దానికి వేలాడదీసినటువంటిది. ఎప్పుడైతే ఇటు శ్రీరామునికి సంబంధించినటువంటి గుర్రము వాల్మీకి ఆశ్రమం ఈ ప్లేస్లో ఆగడము, ఇటు లవకుశులు అది ఎవరిది అన్నది లవకుశులకు తెలియదు. ఆ శిలాఫలకం చదివిన తర్వాత వెంటనే దాన్ని ఆపి ఇక్కడ ఉండేటటువంటి చెట్టు, ఈ చెట్టు దగ్గరే ఏదైతే గుర్రాన్ని కట్టి పడేసినటువంటి స్థలము దాదాపు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్థలంలోనే గుర్రాన్ని కట్టి పడేయడము, తర్వాత ఈ స్థలంలో శ్రీరాముడు రావడము, కనుక్కున్నటువంటిది ఎవరు దీన్ని కట్టివేసింది అన్నటువంటి విషయాన్ని కూడా కనుక్కోవడము. ఆ సమయంలో రాముడు తర్వాత శ్రీరాముడు లవకుశులకు మాటల యుద్ధం కూడా జరిగినటువంటి చరిత్ర మనకు ఎన్నో పురాణాల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా అటు లక్ష్మణుతో కూడా యుద్ధం చేసేది, తర్వాత భరతుడు ఇటు వీళ్ళందరితో కూడా యుద్ధం చేయాలన్న దాంతో వాళ్ళని లవకుశులంతా కూడా వారితో యుద్ధం చేస్తారు. చివరికి శ్రీరాముడు యుద్ధంలోకి దిగుతారు. అప్పుడు వాల్మీకి వీళ్ళు ఎవరు అన్నటువంటి విషయాన్ని అసలు వాల్మీకి అప్పటి వరకు కూడా శ్రీరామునికి తెలియదు. వీళ్ళిద్దరు కూడా ఇటు లవకుశ్ ఇద్దరు కూడా శ్రీరాముని పుత్రులు అన్నటువంటి విషయం. కానీ ఏదైతే అశ్వమేధ యాగంలో గుర్రానికి సంబంధించిన చెట్టు ఇక్కడే కట్టివేయడము, ఆ చరిత్రను ఇంకా కూడా దాచిపెట్టినటువంటి మన చరిత్ర రామాయణ చరిత్ర నాటి కథ ఇప్పటికీ కూడా ఈ వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది.
పాఠశాల. వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా వాల్మీకి ఆశ్రమంలోనే జరిగినటువంటిది. ఇక్కడే లవ్ కుష్కి సంబంధించినటువంటిది విద్యను అభ్యసించేటటువంటి. నమస్కార్ జీ, నమస్కార్. ये लव कुश पाठशाला हाँ पाठशाला नहीं नहीं अच्छा लव कछु पाठशाला हाँ लव कछु को पूरा इस्राइल हाँ वाल्मीकि ने हाँ रामायण दी रचना दसी सामने देखो जंगल से ये से अच्छा दरवाजे के बाद हाँ छोटी कुटिया सीता माता लव कछु जन्म था अयोध्या से छोड़ा हुआ कोड़ा पड़ता लव कछु बेटे सामने बाबा ये जगह बैठ के बाद सीता जो अब किया और बच्चा की थी अगर मैं लिखी पत्नी मंदिर समाधि अच्छा अरे सीता कुंड बोली इतने माता लव कछु गई बोधने तो से स्नान करो ठीक है जो ये जात देवता सब दिए मनोकामना पूर्ण करते ठीक हाँ ఇక్కడ వాల్మీకి సంబంధించినటువంటిది. వాల్మీకి లవ్ కుష్లకు విద్య నేర్పించినటువంటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చిత్రము. ఆమె ఇద్దరు లవ్ కుష్ తోటి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆమె ఉన్నటువంటి చిత్రాన్ని, వాళ్ళు విద్యను అభ్యసించినటువంటి ఆశ్రమము వాల్మీకి ఆశ్రమం. ప్రత్యేకంగా ఈ ఆశ్రమంలోనే గురుజీ ఏ పాదుక है ना अच्छा ये किसका ఏ వాల్మీకి సంబంధించినటువంటి పాదుకలు విద్యను అభ్యసించేటప్పుడు ఉపయోగించినటువంటి వస్తువులు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించినటువంటిది అతి పురాతనమైనటువంటి పాఠశాల. ఇక్కడ చూడొచ్చు అప్పటి గోడలు అనుకోవచ్చు. అసలు చరిత్ర మనకు రామాయణము, మన శ్రీరాముడు ఇటు శ్రీరాముడు, రాముడు, సీతాదేవి అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాము. కానీ మన సంస్కృతికి సంబంధించినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ ఇక్కడ చూస్తున్నారు, పాత పడిపోయినటువంటి ఇప్పటికీ అంటే ఇక్కడ బిల్డింగ్ కి సంబంధించింది చూస్తే పైన ఇటు వాల్మీకి ఆశ్రమానికి సంబంధించినటువంటి కుటీర అంటే ఏదైతే ఆశ్రమం ఉందో కన్స్ట్రక్షన్ కూడా సరిగా లేదు. కానీ ఎంతో మందికి ఇక్కడికి వచ్చేసేసి మన చరిత్రను చూడాలి అన్నటువంటి దానితో వందల మంది, వేల మంది కూడా ఇక్కడ వస్తుంటారు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే పాతబడినటువంటి ఆశ్రమం ఇంకా ప్రతిరోజు వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది లవ్ కుష్ చదివినటువంటి పాఠశాల. సీతాదేవి లవ్కు జన్మమిచ్చినటువంటి మొట్టమొదటి ఇదే ప్లేస్ అతి పురాతనమైనటువంటి వాల్మీకి ఆశ్రమంలో ఆమె నివసించినటువంటి కుటీరం ఇది. ప్రస్తుతము అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆ హవను ఆమె పూజ చేసినటువంటిది అనుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇక్కడే పవిత్రంగా ఉండేటటువంటి ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. అప్పటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చిన్న చిన్న మన ఒక కుటీరాల్లాగా ఏర్పాటు చేసినటువంటిది ఆ కుటీరం ఇప్పుడు మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలము. ఎంతో మంది, వేల మంది కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తూ ఉండేటటువంటి ప్లేస్. यहाँ भगवान वाल्मीकि सतयुग में प्रकट हुए थे। ये सतयुग में वैन की रचना किया था राजे रामचंद्र के पैदा होने से 10,000 वर्ष पहले। इसी फिर सीता माता जी ने रामचंद्र जी ने सीता माता जी ने घर से निकाल दिया। उस टाइम तो माता जी 5 महीने गर्भवती थी। इतने आगे माता जी ने लव को जन्म दिया था। उधर कुशा में प्राण पाक उसको प्रकट किया गया। जो इतिहास का मंदिर यही है सतयुग वाला। इनमें इन लोगों ने कोर्ट के बनने नहीं दे। अच्छा हाँ जी, ताकि लोगों ने बना रखे मंदिर। अच्छा असल मंदिर यही है। ऊपर पाठशाला है। ये दीपकनाथ जी वाले स्वाति है। पीछे माता जी की बॉडी है। जो तालाब है ये जहाँ माता जी तपती में स्वागत थे। माता जी लब्बड़वाद 1,72,000 राम समेत सेना ने उसको खोदना शुरू किया था। फिर भगवान वाल्मीकि बोलने लगे नहीं रामचंद्र जलना जल से पमड़ना पवन से ये धरती जो पैदा हुई थी धरती समाज आपको नहीं मिलेगी, मिलेगी उसको जो सच्ची श्रद्धा रखते हैं। अच्छा ये इतिहास की जड़ी चीजें बाकी लोगों ने ला रखी। जो लव कुश का जो जन्म लव का जन्म का यही है ना? हाँ देखो ना। अच्छा हाँ जी
Lord Valmiki appeared to the sun. Birthplace. इधर से पीछे भी है, इधर से पीछे लोगों ने बना रखे हैं। पीछे जो औरतों को स्नान करने यहाँ पे पूरा है वो है। मतलब ये ओरिजिनल जगह यही है। सबसे बड़ा मंदिर है, दुनिया का पहला मंदिर है जो भगवान वाल्मीकि कलम ने 14 युगों का इतिहास लिखा अभी तक चल रहा है। अच्छा अच्छा अच्छा। जो हवन का जो उस टाइम का है ये हवन कुंड उस टाइम पे भी चलता सी, दोनों दुनिया में जल में भी ओके जल में भी चलता था। ये भगवान वाल्मीकि की शक्ति द्वारा चलता था। जो मात लोग के ऐसी इसको साथ में लेके आए अच्छा। इसी ने आदि शक्ति पैदा की है। आदि शक्ति ने 3 देवते प्रकट किए, ब्रह्मा विष्णु शिव। जो 3 ने प्रकट किया तो 3 रात ने उन्होंने 13 साल की राख किया। अंदर चुटकी चुटकी राख की, जब हाथ फड़ाई ईश्वर भक्त देवते अमल बैठ चलाई, उसको बोला इंस्ट्रूमेंट जल में छोड़ो। अच्छा। जब जल में छोड़ी थी वो टाइम पे धरती की साधना आई थी। जब धरती की साधना हुई बाद में सृष्टि रची गई। जो सृष्टि रची गई हर जीव जंत पशु पंछी नर नारी का जोड़ा जोड़ा बनाया गया। जिन्हों जोड़ा जोड़ा बनाया गया टाइम पे हंस तो हंस नहीं होता, उनका आपसी मिलाप नहीं होता। तमसा नदी के किनारे में रहते हैं, हंस उसके पीछे जाता है, दूसरे किनारे चली जाती है, उधर जाता है, दूसरे किनारे चली जाती है। काफी समय ऐसे होती जाता है। लेकिन अमृत वेले का टाइम से जो सुबह का टाइम होता है वो टाइम पे हाँ उस टाइम पे दोनों ये का आपसी मिलाप हो जाता है। आपसी मिलाप होता अपने प्रेम बंधन में मियां बीबी जो मग्न हो जाते उस टाइम। वो टाइम जो विष्णु जरासी वो मातलोक में चक्कर लगा के देख रहा था इस वक्त कौन प्राणी कैसा कर्म कर रहा है। जिन्होंने देखा एक गलत कर्म कर रहा है, विष्णु ने अपना तीर निकाला तो हंस को मार दिया। जब हंस को मार के हंसनी बहुत रोती करलाती भगवान करती थी, भगवान वाल्मीकि करती थी भगवान आप हर जीव जंत का जुड़ा जुड़ा बनाने वाले। हाँ हमने इसका क्या बिगाड़ा, सिर्फ हमारे पति को मार के हमारा दोनों जिया का छुड़ा पा दिया। उसकी प्रयास होंगे भगवान वाल्मीकि तमसा नदी के जल विचों बोलते फुल विचों प्रकट हो के बोलते विष्णु ये किया तुम, लेकिन भगवान ये गलत कर्म कर रहा था, इसको सजा दिया नहीं विष्णु। ये लेखा चित्र और गुप्त हर जीव के कंधे में 2 देवते होते हैं, चाहे नर है चाहे नारी है। जो चंगा कर्म करता चंगा लेके चंगा लिखता, जो बुरा कर्म करता बुरा लेके बुरा लिखता। ऐसे लेकर चित्र से गुप्ता सी उन्हें क्या सजा दिया, सजा हम तुमको देते हैं। जितना अपने पति के विजोग की रोक करला रही जितना तुम्हें अपनी पत्नी के विजोग में रोकता करलाता रहेगा तो चवी यानी को भी नृत्य में साजक सजा दिया भगवान वाली ने विष्णु ये फिर उन्हें प्रेता रामचंद्र प्राप्त ये उसका వాల్మీకి ఆశ్రమంలో సీతకొండ లవ్ కుశల జననం జరిగినటువంటి ప్రదేశం దాదాపు వాల్మీకి ఆశ్రమం ఇచ్చాక సీతాదేవి ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో ఉన్నది. ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆమె ఆశ్రమంలో ప్రతిరోజు ఈ కుండులో ఆమె స్నానం ఆచరించేది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వాల్మీకి ఆశ్రమం. అయోధ్యకు వెళ్లకుండా తన నిర్ణయం తీసుకున్న తర్వాత వాల్మీకి తన ఆశ్రమంలో స్థానం కల్పించాడు సీతాదేవికి. సీతాకొండ చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఈ స్థలంలో ఇక్కడ వచ్చి చాలామంది పిల్లలు లేకపోతే ఈ నీళ్ళలో స్నానం ఆచరిస్తే పిల్లలు పుడతారు ఒక అంటే వారి వారి నమ్మకానికి అనుగుణంగా ఇక్కడ సీతారాముడికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తీర్చుకునేందుకు తర్వాత ఇక్కడ స్నానం ఆచరించి వారి భక్తితో ఇక్కడ పూజ చేసేటటువంటి సీతాకొండ వాల్మీకి ఆశ్రమంలో దాదాపు 200 అడుగుల లోతులో ఉండేటటువంటి ఇక్కడ కుండ చాలా మంది సీతాకొండ నీళ్ళల్లో మునిగి ఎవరైతే పిల్లలు నీళ్ళలో
విధంగా స్నానమాచరించిన తర్వాత ఇక్కడి నుంచి ఆమె ఆశీస్సులు తీసుకుంటే అంత మంచి జరుగుతుంది అనుకోండి. ఇంకా ఇక్కడ చాలామంది అభిప్రాయం. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. इसका पूरा महत्व क्या है? कुंड का मतलब वो पवित्रता, मतलब जो भी है कहानी कुछ बता सकते हैं? ओके। यहाँ सीता माता ने क्या कहते हैं लौकुश की पोटली हुई थी, कपड़े वगैरह धुले थे। इसी से यहाँ की मान्यता ये है कि जो स्त्रियाँ बालक नहीं होते, बच्चे नहीं होते, उनको यहाँ पे नहाने से बच्चे होते हैं। अच्छा। और वहाँ धुल के सारी पवित्रता ये सीता माता के कुंड है। ओके। इसकी वजह से पवित्र है। ओके। इसलिए नहा रही है, जो भी स्त्रियाँ नहाती है वो उनको पुत्र की प्राप्ति हुई होती है। ओके। माता की कृपा से। ఓకే. చాలామందికి సంతానం లేనటువంటి వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత పుత్ర సంతానం కావాలి అన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా సీతాకుండలో స్నానమాచరించి ఇక్కడ ఆమె ఆశీస్సులు తీసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకం.